నేషనల్ హెరాల్డ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈడీ ఛార్జ్షీట్ పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 29న తీర్పు వెలువడించనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ కొనసాగింది. ఈ యొక్క రౌస్ ఎవెన్యూ కోర్టు మాత్రము ఈడీ సంబంధించిన దానిపైన విచారణ కొనసాగించిన దాని తర్వాత ఈ 29వ తేదీన ఈ యొక్క తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ముఖ్యంగా చూస్తే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సంబంధం ఉన్న అసోసియేట్ సంబంధించిన ఒక ఏజేఎల్ పలువురు సీనియర్ నాయకులంతా కలిసి ఒక మోసపూరితంగా యొక్క లావాదేవీలు కూడా కొనసాగించారని చెప్పి కూడా ఈడీ సంబంధించి ఒక వాదనలు కొనసాగించింది. అంతేకాకుండా ఈ యొక్క డబ్బులు సంబంధించిన విషయంలో నకిలీ రసీదులు తయారు చేసి పూర్తిగా మనీ ట్రాన్సాక్షన్ అంటే మనీ లాండరింగ్ కూడా పాల్పడిందని చెప్పి ఈడీకి సంబంధించి ఇప్పటికే వాదన కూడా వినిపించారు. దీనికి సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కూడా ఈడీ అధికారులు కోర్టు ముందు ఉంచారు. ముఖ్యంగా చూస్తే ఇందులో చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా ఇందులో హస్తం ఉంది. అయితే ఏజేఎల్ సంబంధించిన సంస్థను కేవలం 50 లక్షలు మాత్రమే వారికి ఇచ్చి యొక్క పూర్తిగా ఏజేఎల్ సంబంధించిన సంస్థను పూర్తిగా వీరు యాజమాన్యంగా తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 2,000 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా యొక్క మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా ఈడీ దీనికి సంబంధించి యొక్క వాదన కూడా వినిపించింది. అయితే మొత్తానికి యొక్క వాదనలు వినిపించిన కోర్టు మాత్రము 29వ తేదీకి యొక్క తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ సంబంధించిన సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ పలువురు చాలా మంది సీనియర్ నాయకులు మాత్రం ఇందులో హస్తం ఉంది. అంతా కూడా ఈ యొక్క మనీ సంబంధించిన లాండరింగ్కు పాల్పడ్డారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించారు.